హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓ భారీ వర్షం కురిసిన రోజున భార్యను పోగొట్టుకొని అప్పటి నుండి వర్షానికి దూరంగా తన బాస్ అప్పగించిన మిషన్ కోసం అండమాన్లో ఒంటరిగా బతుకుతుంటాడు సలీం అంటే విజయ్ ఆంటోనీ. అక్కడ పరిచయం అవుతుంది సౌమ్య అంటే మేఘా ఆకాష్. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి లోకల్ డాన్ ఢాలీ ధనుంజయ్ కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో సలీం సౌమ్య మధ్య బంధం ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? లోకల్ డాన్ టు సలీం ఎందుకు తలపడాల్సి వచ్చింది? అసలు అండమాన్లో సలీం మిషన్ ఏంటి? చీఫ్ ఎందుకని సలీంను అండమాన్లో ఉంచుతాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే తుఫాన్ చిత్రం. సినిమా మొత్తంలో నటనతో ఆకట్టుకుంది ఢాలీ ధనుంజయ్ మరియు శరత్ కుమార్ మాత్రమే. మేఘా ఆకాష్, మురళీ శర్మ, సత్యరాజ్ వంటి సీజన్డ్ ఆర్టిస్టులు కూడా సరైన పాత్ర, రైటింగ్ కొరవడడంతో తేలిపోయారు. విజయ్ ఆంటోనీ ఎప్పట్లాగానే సింగిల్ ఎక్స్ప్రెషన్తో తన పాత్ర పండించడానికి నానా ఇబ్బందులు పడ్డాడు. ఇక ఈ చిత్ర దర్శకుడు మరియు సినిమాటోగ్రఫర్ విజయ్ మిల్టన్ ఎంచుకున్న కథనంలో ఏమాత్రం కొత్తదనం లేదు. పైపెచ్చు బోల్డ్ అని హాలీవుడ్, స్పానిష్ సినిమాల రిఫరెన్సులు కోకొల్లలుగా కనిపిస్తాయి. కాకపోతే కొన్ని సన్నివేశాలను కంపోజ్ చేసుకున్న విధానం బాగుంది. ఉదాహరణకు బీగల్ డాగ్ గురించి జరిగే ఫైట్ సీన్ టెక్నికల్గా బాగుంది. అలాగే సముద్రంలో కారు మునిగిపోయే సీక్వెన్స్ను పిక్చరైజ్ చేసిన విధానం పోయటిక్గా ఉంది. ఇక ఇలా సీన్ల వారీగా సెపరేట్గా చెప్పుకోవడానికి కొన్ని బాగున్నాయి, కానీ సినిమా మొత్తంగా తీసుకుంటే ఆకట్టుకోలేకపోయింది. అందువల్ల సినిమాటోగ్రాఫర్గా పర్వాలేదు అనిపించుకున్నాడు, కానీ దర్శకుడిగా మాత్రం విజయ్ మిల్టన్ విఫలమయ్యాడు. పాటలు, నేపథ్య సంగీతం, ప్రొడక్షన్ డిజైన్, విఎఫ్ఎక్స్ వర్క్ గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. ఏడాదికి కనీసం 2-3 సినిమాలు విడుదల చేస్తూ ఇండస్ట్రీని నమ్ముకున్న కార్మికులకు ఎంతో సహాయపడుతున్న విజయ్ ఆంటోనీ నటుడిగా మాత్రం ఇప్పటికీ నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడుతుండడం బాధాకరం. అయితే విజయ్ ఆంటోనీ కాన్సెప్ట్ సినిమాలతోనే ముందుకు సాగడం ఉత్తమమని మరోసారి ఈ తుఫాన్ సినిమా నిరూపించింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.